గ్రేటర్ హైదరాబాద్ లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రైతు బజార్లు, వారపు సంత, కూరగాయల మార్కెట్ ఎక్కడ చూసినా ధరల మోత మోగిపోతోంది. గత కొన్ని రోజులుగా ధరలు ఆకాశానికి పెరిగిపోయాయి. దీంతో పేద మధ్యతరగతి ప్రజలు అంత ధరలు పెట్టి వాటిని కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే దిగుబడి తగ్గడం కారణంగానే కూరగాయల ధరలు భారీగా పెరిగిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కూరగాయల పంటలు దిగుబడి బాగున్నప్పటికీ వ్యాపారుల మాయాజలంతోనే ధరలు అమాంతం పెరిగిపోయాయని వినియోగదారులు వాపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 1,50,00,000కు పైగా ప్రజలు నివసిస్తున్నారు. స్థానిక ప్రజల అవసరాలకు ఏడాదికి సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం ఉంటాయని అంచనా. స్థానికంగా సుమారు 19 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 25 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కూరగాయలు అందుబాటులో ఉంటున్నాయని అంచనా వేస్తున్నారు. ఆ పై అవసరాలకు కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఇతర రాష్ట్రాల కూరగాయలే దిక్కవుతున్నాయి. మార్కెట్లో పెరుగుతోన్న నిత్యావసర సరుకుల ధరలతో సామాన్యుల జీవనం కష్టంగా మారింది. వీటికి తోడు కూరగాయల ధరలు సైతం అమాంతంగా పెరిగి పేదలకు అందరంత ఎత్తుకు చేరుకున్నాయి. నెల రోజుల క్రితం టమోటా కిలో 15 రూపాయలు ఉంటే ప్రస్తుతం 40 రూపాయలకు చేరింది. గతంలో పచ్చిమిర్చి కిలో 60 రూపాయలుండగా ఇప్పుడు 120కి పెరిగింది. దొండకాయ కిలో 40 రూపాయలు, బీరకాయ 60 రూపాయలు, చిక్కుడుకాయ 80 రూపాయలంటూ రేట్లు మండిపోతున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశానంటే. మార్కెట్ కొద్ది రేజ్ ఎక్కువే ఉందమ్మా. అది ఎవరో తగ్గించే వీట్లేదు. అన్ని 50 రూపాయలు లేదే కూరగాయలు లేవు. మార్కెట్ అంతా మిర్చి అయితే 70 రూపాయలు 60 రూపాయలమ్మా మార్కెట్లో కూడా సరుకు కూడా తక్కువగానే ఉంది. మార్కెట్ అంతా రేట్ ఎక్కువ ఉందమ్మా. రేట్లు గవర్నమెంట్ రేట్ బి ఇక్కడ అమ్ముతలేరు, ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు. రేట్లు బి పిరమున్నాయి. పబ్లిక్ కొద్దిగా తక్కువ చేసి అమ్మాలని కోరుతున్నాము. ఇక్కడ స్టాఫ్ కానీ ఎవరు కానీ పట్టించుకోవాలి. ఎవరు సరిగ్గా పట్టించుకోరు. ఒక రేటు ఉంటే ఒక రేటు అమ్ముతారు. ఇక్కడ దయచేసి అట్లా చేయకండి. గవర్నమెంట్ కానీ స్టాఫ్ కానీ ఏ రేటు ఉంటే ఆ రేటు వేయాలి రైతు మార్కెట్లని కోరుతున్నాం. సామాన్యులు తిండి తినాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. సామాన్యులకు ఏది కొనాలన్నా చుక్కలు కనిపిస్తున్నాయి. కూరగాయలు పట్టుకుంటే రేట్లు భగ్గుమంటున్నాయి. ఈ రేట్లతో సామాన్యులకు కొనడం ఎట్లా, తినడం ఎలా? ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే బీన్స్ రేటు చూస్తే మాత్రం సామాన్యుల గుండెల్లో రాయి పడ్డట్టే. బీన్స్ కిలో 200 రూపాయలకు మార్కెట్లో అమ్ముతున్నారు. ఎక్కువగా కనిపించని బీన్స్ రేటు చూస్తే చికెన్ ధర గుర్తుకొస్తోంది. బీన్స్ కంటే నాన్ వెజ్ తినొచ్చు అని చెప్తున్నారు ప్రజలు. మార్కెట్లో అయినా కూరగాయల రేట్లు ఎక్కువగా ఉండడంతో వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రగడ్డ హోల్సేల్ మార్కెట్లో అస్సలు పట్టించుకునే ఆఫీసర్లు కూడా లేరు. కనీసం కూరగాయల రేటు బోర్డు కూడా చేంజ్ చేయట్లేదు అని చెప్పి కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లోకి వచ్చే రేటు కంటే ఎక్కువగానే హోల్సేల్ మార్కెట్లో అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ కూడా బోర్డ్ రేట్స్ అనేది మెయింటైన్ చేయట్లేదండి. బోర్డ్ రేట్ ఒకటి ఉంటుంది, ఇక్కడేమో డబుల్ రేట్ చెప్తున్నారు. అక్కడ వాళ్ళని అడిగామనుకోండి, మీరు ఎక్కడైనా చూడండి 23వ తారీఖు, ఈ రోజు ఎంత 25th మే. ఈ రోజు ఎక్కడ చూసినా 2 రోజుల కింద డేట్ ఉంటుంది. ఇప్పుడు మేము బీరకాయ కొందామని వెళ్ళాం, ఎంత అడిగితే 60 రూపాయలు చెప్పాడు. బోర్డు మీద 30 రూపాయలు ఉంది. అదేంటంటే 35 ఉందంటే అది మొన్నటి రేట్ అంటున్నారు. ఎక్కడ బోర్డు అప్డేట్ చేయట్లేదు. రేట్లేమో డబుల్. ఇప్పుడు మా ఇంటి పక్కనే విశ్వోదయ ఉంది, దాంట్లో ఎంత రేట్లు ఉన్నాయి, ఇక్కడ కూడా అంత రేటు ఉంటుంది. మేము అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి రైతు బజార్కి వచ్చి ఉపయోగం చెప్పండి. అది ఎవరు పట్టించుకోవట్లేదు. ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరేం పట్టించుకోవట్లేదు. వాళ్ళు చూడాలి కదా బోర్డు అప్డేట్ చేస్తున్నారా లేదా, రేట్లు అప్డేట్ చేస్తున్నారా లేదా అనేది. అదొకటి బాగా ప్రాబ్లమాటిక్గా ఉందండి ఇక్కడ. కూరగాయల మార్కెట్కి వెళ్లి ఏ కూరగాయలు కొందామన్నా 50 రూపాయల పైనే ధర పలుకుతోంది. దీంతో అరకిలో, పావు కిలో కొనుక్కుందామంటే వ్యాపారులు కుదరదంటున్నారు. దీంతో కష్టమైన తప్పనిసరిగా కిలో కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. 500 రూపాయలకు సంచి కూడా నిండటం లేదు. ఇలా తీసుకుని వెళ్లిన కూరగాయలు వారానికి కూడా సరిపోవడం లేదు. కూరగాయల కోసం వారానికి 500 ఖర్చు చేస్తే మిగతా నిత్యావసర సరుకుల పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని సామాన్యుడు వాపోతున్నాడు.
గత వారంలో పడిన సగం వర్షాలకి కానీ మండిపోతున్న ఎండలకి కానీ కూరగాయలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పాలి. అయితే సామాన్యులు మాత్రం కూరగాయలు కొనడానికి వాళ్ళు భయపడుతున్నారు. అసలు కూరగాయలు కొనలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పాలి. అయితే టమాటా చూసుకున్నట్టయితే మనకు కిలో 40 రూపాయలు, దొండకాయ కిలో 40 రూపాయలు, బీరకాయ 60 రూపాయలు, చిక్కుడుకాయ 80 రూపాయలు, గోకరకాయ వచ్చేసి 50 రూపాయలు. బీన్స్ రేట్ చూసుకున్నట్టయితే 200 కిలోకి అమ్ముతున్నారు. ఏదైతే మనం ఇప్పుడు రోడ్వే ట్రాన్స్పోర్ట్ వల్ల అయితే ఎగుమతి చేస్తామో 3 రోజులు పడుతుంది, అయితే ఖరాబ్ అవుతుంది అనే రీజన్ తోని బీన్స్ ని మాత్రం ఫ్లైట్ లో తీసుకొని వస్తున్నారు. అయితే ఇప్పుడు మార్కెట్లలో మనకు వచ్చిన కూరగాయలు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఎగుమతి లేదు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఎగుమతి అవుతుంది మనకు మార్కెట్. ఇక్కడ హోల్సేల్ లో చూస్తే కూడా అదే పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ నేను వచ్చేసి ఎర్రగడ్డ సూపర్ మార్కెట్ లో ఉన్నాను. అయితే ఇక్కడ పేరుకి మాత్రమే హోల్సేల్ మార్కెట్, కానీ కూరగాయల రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి. అయితే ఇక్కడ మాత్రం అసలు ఏంటి అంటే మనకు కస్టమర్స్ కొనుదారులు చెప్పేదల్లా ఏంటి అంటే బయట ఒక రేట్ ఉంది, ఇక్కడ ఒక రేట్ ఉంది, హోల్సేల్ అయినప్పటికీ కూడా అదే రేట్ కి అమ్ముతున్నారు. ఎర్రగడ్డ సూపర్ మార్కెట్ లో మాత్రం అసలు ఆఫీసర్స్ పనితీరు బ్యాలెన్స్లు పట్టించుకోరు అని చెప్తున్నారు. ఇక్కడ బోర్డ్స్ కూడా అంతే పరిస్థితి. ఇక్కడ మనం ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకు బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే రోజు బోర్డ్స్ కూరగాయల రేట్లు వేస్తుంటారు. ఇక్కడ 23 తారీఖు వేసినారు. కొనుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ రేట్లను చూసి ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చినాక ఇంకో రేట్ చెప్తే అదేంటి ఇక్కడ ఇదే రేట్ ఉంది కదా అని అడిగితే లేదా అది మొన్నటి బోర్డు, మేము ఇంకా బోర్డు చేంజ్ చేయలేదని చెప్తున్నారు. ఈ విషయంలో మాత్రం కొనుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడడానికి మాత్రమే హోల్సేల్ మార్కెట్ ఇది, కానీ లోపల చూస్తే మాత్రం అసలు పట్టించుకున్న ఆఫీసర్స్ కూడా లేరు అని చెప్పి కొనుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, సుప్రియ, HMTV, హైదరాబాద్.